ఇప్పుడు నేను మీకు ఒక పిట్ట కథ చెప్తాను. ఓకే. ఒక ఊరిలో రాము అనే అబ్బాయి ఉండేవాడంట. రాముకి చాలా జిజ్ఞాస. జిజ్ఞాస అంటే తెలుసుకోవాలనే కోరిక. అయితే ఈ రాముకి పాఠశాలలో మాస్టర్ చెప్పేటటువంటి కొత్త పదాలు కానీ అర్థాలు కానీ చెప్పేటప్పుడు చాలా బోరింగ్గా అనిపించేది. ఒకరోజు రాము తోటలో ఆడుకుంటూ తండ్రి వద్దకు వచ్చి అడిగాడు, నాన్న, నేను నేర్చుకునే పదాలు అర్థాలు ఎందుకు అంత ముఖ్యం అని అడిగాడు. అప్పుడు రాము తండ్రి ఒక మామిడి తోటను చూపిస్తూ ఏం చెప్పాడంటే, రాము, ప్రతి పదం ఒక చిన్న విత్తనం లాంటిది. దాన్ని బాగా తెలుసుకుంటే ఆలోచన పంట పండుతుంది. అర్థం తెలిసినప్పుడు మనం పదాల్ని గుర్తుపెట్టుకోవచ్చు, సులభంగా కథలు కూడా చదువుకోవచ్చు అని చెప్పాడు. రాముకి బాగా అర్థమైంది. ఏమని అర్థమై ఉంటుంది? పదాల అర్థాలని తెలుసుకుంటే ఎన్నో ప్రయోజనాలున్నాయని అర్థమైంది. ఇక మనం ఈరోజు చెప్పుకోబోయేటటువంటి టాపిక్ ఏంటి? మీ అందరికీ అర్థమైందనుకుంటాను.